అన్యాం కే డ్రామాస్ని ఇష్టపడే వారందరికీ స్వాగతం. ఇవాళ మన కే డ్రామా ఫీవర్ తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయ్యి #1 షోగా ఉన్న ఆర్ అన్రిటన్ సోల్ రివ్యూ చూద్దాం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ సీజన్ 1 24th మే నుండి 29th జూన్ వరకు టెలికాస్ట్ అయింది. ఇందులో టోటల్గా 12 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ 70 minutes ఉంటుంది. ఇది ఒక రొమాంటిక్, ఫస్ట్ లవ్ అండ్ పర్సనల్ హీలింగ్ టచ్ ఉన్న సిరీస్. IMDbలో 8.4 రేటింగ్ ఇచ్చారు అండ్ మై డ్రామా లిస్ట్లో 8.8 రేటింగ్ ఇచ్చారు. ఇది మనం నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఇందులో మెయిన్ లీడ్ హీరో పాక్ జిన్ యాంగ్. తను సింగర్, యాక్టర్ అండ్ సాంగ్ రైటర్. తను సౌత్ కొరియన్ బాయ్ బ్యాండ్ అయిన GOT7 మెంబర్. తను క్రిస్మస్ క్యారల్, హై ఫైవ్, ది డెవిల్ జడ్జ్, యుమి సెల్, ది విచ్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. మెయిన్ లీడ్ హీరోయిన్ పాక్ బో యాంగ్. తను స్కాండల్ మేకర్స్, అ వర్వుల్ఫ్ బాయ్, ఆన్ యువర్ వెడ్డింగ్ డే, ఓ మై గోస్ట్, స్ట్రాంగ్ గర్ల్, బాన్సు, డైలీ డోస్ ఆఫ్ సన్షైన్, మెలో మూవీస్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. కట్ చేస్తే హీరోయిన్ అండ్ తన అక్క ఐడెంటికల్ ట్విన్స్. అక్క పేరు యూ మిరే అండ్ చెల్లి పేరు యూ మీజీ. చిన్నప్పుడు అక్క ఎప్పుడూ జబ్బు పడుతుండేది, కానీ తను చదువులో ఫస్ట్ ఉండేది. చెల్లి చాలా స్ట్రాంగ్గా ఉండేది, కానీ చదువులో లాస్ట్ ఉండేది. అక్కకి మెడిసిన్స్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది అండ్ చెల్లికి మ్యాథ్స్ సమ్స్ చేయాలంటే ఇబ్బందిగా ఉండేది. ఒకరోజు చెల్లికి ఒక ఐడియా వస్తుంది. అక్కతో అంటుంది, నీ మెడిసిన్స్ నేను వేసుకుంటాను అండ్ నా మ్యాథ్స్ సమ్స్ నువ్వు సాల్వ్ చేయని. అక్కడ మొదలైన స్వాపింగ్ టీనేజ్ వరకు నడుస్తుంది. ఒకసారి వాళ్ళ చీటింగ్ పట్టుబడుతుంది. ఎవరు మిరే ఎవరు మిజీ తెలుసుకోవడానికి వాళ్ళ అమ్మ మిజీ హెయిర్ని షార్ట్గా కట్ చేసేస్తుంది. అలా మిజీ షార్ట్ హెయిర్ అమ్మాయిని, మిరే లాంగ్ హెయిర్ అమ్మాయిని ఊరు గుర్తుపెట్టుకుంటుంది. హీరో టీనేజ్లో ఉండగా హీరోయిన్ వాళ్ళ ఆపోజిట్ హౌస్లోకి వస్తాడు. మిజీ, మిరే అండ్ హీరో ఒకే క్లాస్లో ఉంటారు, కానీ సెక్షన్స్ వేరు. పెద్దయ్యాక అక్క సువోల్ కొరియన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటుంది. హీరో కూడా సువోల్లోనే లాయర్గా పనిచేస్తుంటాడు. చెల్లి మాత్రం వాళ్ళ అమ్మమ్మని అండ్ ఆ ఊరిని వదిలి రానని పెద్ద చదువులు చదవకుండా అక్కడే ఆ పని ఈ పని చేస్తుంటుంది. ఒకరోజు హీరోయిన్ అమ్మ చెల్లిని అక్క దగ్గరికి వెళ్ళి తను చేసిన పచ్చళ్ళు, ఊరగాయలు, స్వీట్స్ ఇచ్చిరమ్మంటుంది. చెల్లి అదే మిజీకి ఇష్టం లేకపోయినా వెళ్తుంది. అక్క చెల్లి ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తారు. భోంచేసేటప్పుడు అక్క తనకి కొన్ని రోజులు లీవ్ తీసుకోవాలని అనుకుంటున్నాను, అలాగా ఏం చేస్తే లీవ్ వస్తుందా అని చెప్పి కొన్ని ఆప్షన్స్ చెప్తుంది. ఆ ఆప్షన్స్ విన్న చెల్లి షాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2nd ఫ్లోర్ నుంచి దూకితే ప్రాణానికి ఇబ్బంది ఏమి ఉండదు కదా, కాలో చేయో విరుగుతుంది, అప్పుడు నేను లీవ్ తీసుకొని ఊరికి వస్తానని అంటుంది. అలా డిస్కషన్ జరుగుతుండగా చెల్లి వాష్రూమ్కి వెళ్తుంది. వాష్రూమ్ నుండి వచ్చేసరికి అక్క అక్కడ ఉండదు. చెల్లికి డౌట్ వచ్చి అక్క ఉండే అపార్ట్మెంట్కి వెళ్తుంది. తను అక్క దగ్గరికి వెళ్ళేసరికి అక్క చెప్పినట్టే 2nd ఫ్లోర్ నుండి దూకబోతుంటుంది. చెల్లి కాపాడిపోయి తను కూడా కింద పడిపోతుంది. ఇద్దరు కొన్ని ఇంజరీస్తో హాస్పిటల్లో జాయిన్ అవుతారు. అక్క ఎక్స్ట్రీమ్ డెసిషన్ ఎందుకు తీసుకుందో చెల్లికి చెప్పదు. ఇద్దరు రికవర్ అయ్యాక చెల్లి ఊరికి వెళ్ళడానికి బస్ ఎక్కుతుంది. అక్క సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. దారిలో చెల్లికి డౌట్ వచ్చి మరలా అక్కని వెతుక్కుంటూ వెళ్తుంది. ఫైనల్గా అక్కని ఒక బ్రిడ్జ్ మీద కలుస్తుంది. చెల్లి మరలా అక్కకి సలహా ఇస్తుంది, నువ్వు కొన్ని రోజులు ఊరికి వెళ్ళు, నేను నీ ప్లేస్లో ఆఫీస్కి వెళ్తాను అని. అలా ఇద్దరు మరలా వాళ్ళ లైఫ్ని స్వాప్ చేసుకుంటారు. చెల్లి అక్క ఇబ్బంది తొలగించిందా లేదా అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. అంతా ట్విన్ సిస్టర్సే ఉన్నారు. మన హీరో రోల్ ఏంటంటారా, వాళ్ళిద్దరికీ అన్నిటిలోనూ హెల్ప్ చేసేది హీరోనే. హీరో అక్కని ఇష్టపడ్డా లేదా చెల్లిని ఇష్టపడ్డా అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ చెల్లిది. తన ఫ్లాస్ని ఎలా రెక్టిఫై చేసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళడం బాగా నచ్చింది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఈ సిరీస్లో ఫ్యామిలీ బాండింగ్ చాలా బాగా చూపించారు. అలానే సెల్ఫ్ ఐడెంటిటీ, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ వర్క్ ప్లేస్ టాక్సిసిటీని
ఆ ట్రామా నుండి వాళ్ళు ఎలా బయటపడారనేది స్టోరీ. సిరీస్ ఫ్యాన్సీగా లేదు, చాలా నార్మల్గా మన డే టు డే లైఫ్లో జరిగే అంశాలని హైలైట్ చేశారు. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మీరు ఈ సిరీస్ని చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కే డ్రామా రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేరే కే డ్రామా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.